సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా అంటే బీజేపీ పార్టీ ముస్లింలను ఉగ్రవాదులుగా భావిస్తుందని చెప్పారు, టెర్రరిస్టులుగా భావిస్తుందని చెప్పారు. అసలు ఎందుకు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముస్లింలను టెర్రరిస్టులుగా ఉగ్రవాదులుగా భావిస్తున్నారంటారు? ఇప్పుడు ఆ మాట చెప్పకపోతే వాళ్ళకి హిందూ ఓట్లు రావు. ఫస్ట్ పాయింట్. మమ్మల్ని ఒక భూతద్దంలో ఒక దొంగలాగా చూపించడం, ఒక టెర్రరిస్ట్ లాగా చూపించడం, ఒక ఒక ఏమంటే హిందువులకు ఎగనెస్ట్గా పనిచేస్తారని చూపించడం అనేది బీజేపీ యొక్క నైజం. అది చూపించకపోతే వాళ్ళు ఏమంటే ఎవరు ఓట్లు వేయరు బ్రదర్. హిందువులు కూడా వేయరు. ఎందుకు వేయరంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వచ్చిన కాడి నుంచి ఏం చేసింది? అన్ని రేట్లు పెంచింది, అందరికి సతాయించింది. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, 15 లక్షలు లేవు, కోటి ఉద్యోగాలు లేవు, 2 కోట్ల ఉద్యోగాలు ఏమి లేవు. మరి ఈరోజు మరి వాళ్ళకి ఆ ఓట్ బ్యాంక్ అట్లనే ఉండాలంటే ఏం చేయాలి? ఈ ముస్లింలకు ఉన్న 40 కోట్ల జనాభాకి ఒకటే మాట చెప్పాలి. అందరికి అంటే వేరే వాళ్ళ హిందువులకు చెప్పాలి, వీళ్ళు టెర్రరిస్టు, వీడు ఇది అది అని మా మీద నిందేస్తే కదా తప్ప వాళ్ళ ఓట్ బ్యాంక్ కరెక్ట్ వాళ్ళ దగ్గర ఉండదనే భావనే ఇంకా ఏం లేదు. అందువల్లనే మమ్మల్ని ఆ టెర్రరిస్ట్గానే బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు చూపిస్తుంది.